మరణమే ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపించాను, చూసారా? సో ఆ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది? మంచి లొకేషన్లో మంచి ఫోటోగ్రాఫర్ లేకపోతే మంచి వీడియోగ్రాఫర్ షూట్ చేశారని చెప్పేసి మీకు అనిపించిందిగా. కాకపోతే ఇక్కడ మనలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇంతసేపు చూపించిన వీడియో ఏదైతే ఉంటుందో, సో ఆ వీడియో నిజమైన వీడియోనే కాదు. అంటే దానిలో నటించిన మనుషులు నిజం కాదు, మీకు అక్కడ కనిపించిన బ్యాక్గ్రౌండ్ నిజం కాదు, వాళ్ళు నడవడం నిజం కాదు, వాళ్ళు నవ్వడం నిజం కాదు, మొత్తం అదంతా ఒక భ్రమ. సో ఈ వీడియోలో మనము ఈ భ్రమ గురించే మాట్లాడదాం. యాక్చువల్లీ మీ అందరూ తెలుసు, చాట్ జీపీటీ ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది సృష్టించిన విప్లవం అంతా ఇంత కాదు. ఒకప్పుడు మనం మొత్తం గూగుల్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా. కాకపోతే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దానికి ఏదైనా మనం క్వశ్చన్ అడిగితే మనకు ఒక ఆన్సర్ ఇచ్చి పడేస్తుంది. దాని తర్వాత ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేశారు కదా, వాళ్ళు ఏం చేశారంటే డాలీని ఓపెన్ చేశారు. అంటే ఈ డాలీ ఏం చేస్తారంటే, మనం ఒక కమాండ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి బాల్తో ఆడుకున్న ఇమేజ్ కావాలని చెప్పేసి, సో మనం అక్కడ టైప్ చేసిన వెంటనే పిల్లి బాల్తో ఆడుకున్న ఇమేజ్ని జనరేట్ చేసిస్తుంది. అలానే సింహం గడ్డి తింటున్న ఇమేజ్ కావాలనుకోండి, అట్లనే మనం అక్కడ ఒక కమాండ్ ఇచ్చేస్తే అట్లాంటిది వస్తుంది. ఎగురుతున్న గుర్రం ఫోటో కావాలనుకోండి, సో దాన్ని కూడా జనరేట్ చేసి. కాకపోతే వీటన్నిటితో పోల్చుకున్నట్టయితే ఇంకా డేంజర్ ఏఐ రాబోతుంది, అదే సోరా ఏఐ. సో దీని గురించి మాట్లాడినట్టయితే, ఇప్పటి వరకు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను, చూసారా? సో ఆ వీడియోస్ అనేవన్నీ ఈ సోరా ఏఐ యూజ్ చేసి జనరేట్ చేశారు. సో మరి టెక్నాలజీ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎంత డేంజరస్ టెక్నాలజీ అనేది ఇక మనం ఊహించలేం. అంత డేంజరస్ టెక్నాలజీ. ఇలా నేను ఎందుకు అంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, డిఫ్యూజన్ మోడల్పై పనిచేస్తా అన్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, స్టాటిక్ నాయిస్ జనరేట్ చేస్తారు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే, అప్పట్లో మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి. సో బ్లాక్ అండ్ వైట్ టీవీస్లో మనకు ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినంతసేపు బాగానే నడిచేది. ప్రోగ్రామ్ రావడం ఆగిపోయిన తర్వాత మనకు మొత్తం అక్కడ డాట్ 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 చుక్కలు కనిపించేది, చూసారా? ఏం ప్రోగ్రామ్ రానప్పుడు. సో దాన్ని మనము డైనమిక్ నాయిస్ అంటాం. సో ఇప్పుడు ఈ సోరా ఏం చేస్తానంటే, ఇంతకుముందు చెప్పిన నాయిస్ లేదా ఈ పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని జాయిన్ చేసి ఇంతకుముందు నేను చూపించిన లాంటి వీడియోలను అయితే జనరేట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉండే డాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి, అంటే వాటన్నిటిని ఇంప్రూవ్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో ఆ ఇమేజ్కి చాలా ఫ్రేమ్స్ని యాడ్ చేసి, అంటే దాన్ని మూవ్ చేయించాలి కదా, సో అలా అన్ని ఫ్రేమ్స్ని ఒకటేసారి ప్రాసెస్ చేసి ఒక వీడియో లాగా జనరేట్ చేస్తుంది. ప్రజెంట్ ఈ సోరా ఏఐ యూజ్ చేసేసి ఒక 1 minute వీడియో వరకు అయితే జనరేట్ చేయొచ్చు. ప్లస్ ఇది నార్మల్ ప్రజల కోసం అయితే అవైలబిలిటీలో లేదు. రెడ్ టీమ్స్ ఉంటాయి కదా, అంటే ఇటువంటి సాఫ్ట్వేర్స్ మార్కెట్లోకి వచ్చే ముందు దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, దీనిలో ఉండే బగ్స్ ఏంటి, ఇటువంటివన్నీ టెస్ట్ చేస్తుంటారు సరే. వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. దీన్ని ఇంకా ఎలా మనం ఇంప్రూవ్ చేయించవచ్చు, ఇంకా దీనిలో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేయొచ్చు అనే దశలోనే ప్రజెంట్ ఇది ఉంది. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసుకోవచ్చు. అలా కాకుండా నార్మల్ జనాల చేతిలోకి వచ్చింది అనుకోండి, ఇక విధ్వంసమే అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ ఎలన్ మస్క్ చెప్పాడు కదా, మార్క్ మై వర్డ్స్, AI is far more dangerous than nukes. మనకు రానున్న రోజులలో ఏ అనేది న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా డేంజర్గా తయారవుద్దని చెప్పేసి. సో అటువంటి రోజులు అనేవి ఈ సోరా ఏ అనేది మార్కెట్లోకి అందరికీ అవైలబిలిటీలోకి వచ్చిందనుకోండి, అటువంటి విధ్వంసాలను, అంటే న్యూక్లియర్ వెపన్ చేసే విధ్వంసాలతో పోల్చుకున్నట్టయితే ఇంకా చాలా రకాల విధ్వంసాలను మనం చూడబోతున్నాం అన్నట్టు. ఇలా నేను ఎందుకంటానంటే, మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మన ఇండియాలో అత్యంత దారుణమైన విషయం అంటే, మనకు జాబ్స్ లేకపోవడం, లేకపోతే ఆకలి, లేకపోతే తిండి ఇవన్నీ కాదు. ఇప్పుడు మన ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా మన దేశాన్ని పీడించేది ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్, అంటే నకిలీ వార్తలు, నకిలీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడున్న ఏ టెక్నాలజీని యూజ్ చేసి క్రియేట్ చేసిన ఇమేజెస్ని మనం కనుక్కోవడానికి, లేకపోతే ఆ వాయిస్ని కనుక్కోవడానికే చాలా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఏదైనా ఒక తప్పుడు వార్త అనేది ఇంటర్నెట్లో వైరల్ అయింది అనుకోండి, వాట్సాప్ గ్రూప్లో పంపించారనుకోండి, చాలా మంది అది నిజమా అబద్ధమా అని తెలియకుండానే ఫేస్బుక్లలో ఎక్కడ పడితే అక్కడ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే మీలో చాలా మంది చూసుంటారు. నేను కూడా ఇంతకుముందు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాతల కాలం నాటి ఏదో ఒక మీ తాతయ్య ఫోటోని తీసుకొని కింద సాయిబాబా 1957 ఫోటో అని చెప్పేసి మీరు ఫేస్బుక్లో పెట్టారనుకోండి, చాలామంది ఏంటంటే అది ఎంతవరకు నిజము అబద్ధము అనేది తెలియకుండానే ఆ ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్ ఉన్న కారణంగా, ఓల్డ్గా ఉన్న కారణంగా దాన్ని షేర్ చేసేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఫోటోని మీరు షేర్ చేయండి, మీకు మంచి జరుగుద్ది సాయిబాబా ద్వారా అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టారనుకోండి, మరి ఆ ఫోటో నిజమా అబద్ధమా అని తెలియకుండానే షేర్ చేసేస్తారు. ఇది ఒకటనే కాదు, నేనైతే చాలా మిస్ఇన్ఫర్మేషన్ చూశాను ఫేస్బుక్లో. బ్లైండ్గా షేర్ చేసేస్తూ ఉంటారు, నిజమా అబద్ధం అనేది ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. సో అటువంటిది ఈ సోరా ఏఐ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడుతున్నాను కదా, నాలాంటి మనిషి అంటే ఏ ద్వారా క్రియేట్ చేసేసి నేను మాట్లాడని మాటలను నేను మాట్లాడినట్టు క్రియేట్ చేసేసి
యూట్యూబ్లో వదిలేరనుకోండి, లేకపోతే ఫేస్బుక్లో వదిలేరనుకోండి, సో అటువంటిప్పుడు ఎన్ని అనర్థాలు జరుగుతాయి. మీరు నేను మాట్లాడితే అనర్థాలు జరగవు. పెద్ద పెద్ద పాపులర్ సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళతోటి వీళ్ళు మాట్లాడని మాటలను మాట్లాడించి ఇలా సోషల్ మీడియాలో వదిలేరనుకోండి, ఇక చాలామంది బ్లైండ్గానే షేర్ చేసేస్తారు. కాబట్టి చాలా రకాల అనర్థాలు జరుగుతాయి. సో ఇదొక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటి అంటే చాలామంది బతుకు తెరువులు పోతాయి. ఇది ఎలా చెప్తున్నానంటే ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీ మీద అయితే పక్కా దెబ్బ పడుద్ది. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మంచి లొకేషన్ ఉంది, యాక్ట్రెస్ ఉంది, తర్వాత సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, సో డైరెక్టర్ ఉంటాడు. అవన్నీ అయితేనే ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చూపించినటువంటి ఒక వీడియో క్రియేట్ అవుద్ది. సో అటువంటిది ఇప్పుడు మనం సోరాయి దగ్గరికి వెళ్ళేసి నాకు ఫలానా లొకేషన్లో అంటే స్విట్జర్లాండ్లో సో అక్కడ బీచ్ ఒకటి క్రియేట్ చేసేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి నేను ఒక కమాండ్ ఇచ్చాను అనుకోండి, యాక్చువల్ అక్కడ బీచ్ ఉందా లేదా అనే విషయం పక్క పెట్టినట్టయితే అటువంటి వీడియోని కూడా జనరేట్ చేసేస్తుంది. సో దాని కారణంగా ఇప్పుడు ఎవరైతే స్టాక్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారో, లేకపోతే డ్రోన్ షాట్స్ తీస్తూ ఉంటారో, సినిమాటోగ్రాఫర్స్ ఉంటారో, లేకపోతే డైరెక్టర్స్ ఉంటారో, యాక్టర్స్ ఉంటారో, వీళ్ళందరి అవసరం లేకుండానే మనకు అక్కడ ఒక వీడియో అనేది క్రియేట్ అయిపోద్ది. కాబట్టి వీళ్ళందరి బతుకు తెరువు పోద్ది. దాంతోపాటే చాలామంది స్టాక్ వీడియోస్, స్టాక్ ఫొటోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి పిక్సాబే లేకపోతే పిక్సెల్స్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి అక్కడ మనకు చాలా రకాల స్టాక్ వీడియోస్, ఫొటోస్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు నేను ఒక వీడియో క్రియేట్ చేసేటప్పుడు దానిపైన ప్లే చేసుకోవడానికి నాకు రాయల్టీ ఫ్రీ వీడియోస్ కావాలన్నా, లేకపోతే పెయిడ్ వీడియోస్ కావాలన్నా, అంటే ఇప్పుడు పిల్లి బాల్తో ఆడుకునే వీడియో కావాలనుకోండి, నాకు అది అర్జెంట్గా అవసరం. కాకపోతే ఇప్పుడు నేను దాన్ని చేయలేను. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే అటువంటి వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసి పెడతారు. ఆ వీడియో అనేది మనకు కావాలంటే వాళ్ళకి డబ్బులు పేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో నేను చెప్పిన కొన్ని మాత్రమే, ఇంకా బిహైండ్ ద సీన్ ఇంకా ఎన్ని వృత్తుల మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియదు కానీ సో చాలామందికి అయితే బతుకు తెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మరి ఈ సోరాయే ఏదైతే ఉంటుందో దానిపైన ఈ సోరాయే ద్వారా జనరేట్ చేసిన వీడియో అనేది తెలియడానికి పైన అక్కడ వాటర్ మార్క్ ఇస్తా అంటున్నారు. కాకపోతే ఆ వాటర్ మార్క్ లేకుండా ఇప్పుడు చాలా రకాల సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఆ వాటర్ మార్క్ లేకుండానే చేయొచ్చు. అదొకటి. ప్లస్ మరి ఈ ఫ్యూచర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా, మరి ఇది నార్మల్ ప్రజలకు తీసుకొస్తారా లేదా అనేది అయితే తెలియదు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ టెక్నాలజీ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అంటే పూర్తిగా పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మీరు చూసినట్టయితే దానిలో కూడా ఇది ఏ ద్వారా జనరేట్ చేయించిన వీడియో అని చెప్పడానికి చాలా రకాల పొరపాట్లు ఉంటాయి. అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్ కాలేదన్నట్టు. రానున్న రోజులలో ఇది ఇంకా పర్ఫెక్ట్ అయింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీన్ని చెరీ పికింగ్ చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే టెక్నాలజీని చెరీ పికింగ్ చేసి కొన్ని మాత్రమే మనకు చూపించారని చెప్పేసి అయితే తెలుస్తుంది. చెరీ పికింగ్ అంటే ఇప్పుడు కొన్ని వందలాది లక్షలాది వీడియోలు ఈ ఏ ద్వారా జనరేట్ చేస్తారు. జనరేట్ చేయించిన తర్వాత దానిలో కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని మంచిగా రావు. కాకపోతే మంచిగా వచ్చిన వీడియోస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మాత్రమే తీసుకొని ఒక 3-4 మంచి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని పబ్లిష్ చేస్తారండి. పబ్లిష్ చేసి ఇది మా ఏ ద్వారా జనరేట్ చేయించిన వీడియోస్ అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. సో దానికంటే ముందు మాత్రం చాలా ఫ్లాప్ వీడియోస్ ఉంటాయి. అంటే దాన్ని చూసిన వెంటనే ఇది ఏ ద్వారా జనరేట్ చేయించిన వీడియో అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మొత్తానికి ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. లోపాలు అనేది గుర్తుపట్టవచ్చు. కాకపోతే నార్మల్ ప్రజలు ఎవరైతే అంత టెక్ గురించి ఫాలో అవ్వరో వాళ్ళైతే బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు. అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, శోభన్ బాబు మళ్ళీ పుట్టాడని చెప్పేసి. సో ఆ వీడియో నేను స్టార్టింగ్లో చూసినప్పుడు చాలామంది కింద కామెంట్లో ఏం రాశారంటే ఈయన ఎక్కడ ఉంటాడు, నిజంగానే శోభన్ బాబు లాగా ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి కామెంట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఫేస్బుక్లో కామెంట్లో చదివితే మీకు అర్థం అవుద్ది. అంటే నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే నిజం ఏది అబద్ధం ఏది అనేది తెలుసుకునే స్టేజ్లో జనాలు లేరు ఇంకా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలానే ఈ సోరాయే వచ్చిన తర్వాత మరి దీన్ని కనిపెట్టడం కష్టమే. అయితే మరి ఇప్పుడు ఓపెన్ అయ్యే వాళ్ళు సోరాయేని డెవలప్ చేసిన తర్వాత దీనిలాంటి ఓపెన్ అయ్యే లాంటి కంపెనీలు ఇంకా వేరే వాళ్ళు కూడా దీన్ని చూసి ఇంకా వేరే టెక్నాలజీని డెవలప్ చేస్తారు కావచ్చు. సేమ్ ఇలా ఏఐ తోటి వీడియోస్ క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తారు కావచ్చు. చూడాలి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం ఇటువంటి సాఫ్ట్వేర్స్ వస్తే మరి మనకు ముందు వినాశనమే తప్పిస్తే లాభం ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ఇటువంటి టెక్నాలజీ అభివృద్ధి ఎందుకే మంచిదా, చెందకపోతే మంచిదా అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.